యాంటీబయాటిక్ నిరోధకత సురక్షితమైన ఔషధ వినియోగం. యాంటీబయాటిక్స్ బాక్టీరియాను చంపుతాయి. యాంటీబయాటిక్స్ వైరస్ లేదా ఫంగల్ వ్యాధులను చంపవు. యాంటీబయాటిక్స్ లక్షలాది ప్రాణాలను కాపాడాయి, కానీ వాటి దుర్వినియోగం మరియు అధిక వినియోగం యాంటీబయాటిక్ నిరోధకతకు దారితీశాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులలో ఒకటి. యాంటీబయాటిక్ నిరోధకత అంటే ఏమిటి? బాక్టీరియా రూపాంతరం చెంది యాంటీబయాటిక్స్ కు నిరోధకతను పెంచుకున్నప్పుడు యాంటీబయాటిక్ నిరోధకత ఏర్పడుతుంది. దీని ఫలితంగా యాంటీబయాటిక్స్ సమర్థవంతంగా పనిచేయవు. దీనివల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టమవుతుంది. గుర్తుంచుకోండి, నిరోధకతను పెంచుకునేది బాక్టీరియా, మీ శరీరం కాదు. యాంటీబయాటిక్ నిరోధకత ఎందుకు ఏర్పడుతుంది? సాధారణ కారణాలు. 1. సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ తీసుకోవడం. 2. మీకు నయమైనట్లు అనిపించడం వల్ల యాంటీబయాటిక్స్ ను ముందుగానే ఆపేయడం. 3. డోసులను మానేయడం లేదా వాటిని క్రమరహితంగా తీసుకోవడం. 4. మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ ను ఉపయోగించడం. 5. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కొనడం. 6. తప్పుడు యాంటీబయాటిక్ లేదా తప్పుడు డోసును ఉపయోగించడం. 7. పశువులు మరియు కోళ్లలో యాంటీబయాటిక్స్ ను అధికంగా ఉపయోగించడం. ఇది ఎందుకు ప్రమాదకరం? యాంటీబయాటిక్ నిరోధకత దీనికి దారితీయవచ్చు. 1. ఎక్కువ కాలం ఉండే ఇన్ఫెక్షన్లు. 2. మరింత తీవ్రమైన అనారోగ్యం. 3. ఆసుపత్రిలో చేరడం పెరగడం. 4. మరింత శక్తివంతమైన, ఖరీదైన యాంటీబయాటిక్స్ అవసరం. 5. సమస్యలు మరియు మరణం సంభవించే ప్రమాదం ఎక్కువ. 6. నిరోధకత కలిగిన బ్యాక్టీరియా కుటుంబ సభ్యులకు మరియు సమాజానికి వ్యాపించడం. యాంటీబయాటిక్స్ ను సురక్షితంగా ఉపయోగించడం. 1. అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు సూచించినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ తీసుకోండి. 2. సరైన మోతాదు, సమయం మరియు వ్యవధిని పాటించండి. 3. మీకు నయమైనట్లు అనిపించినప్పటికీ సూచించిన కోర్సును పూర్తిగా వాడండి. 4. యాంటీబయాటిక్స్ ను ఇతరులతో ఎప్పుడూ పంచుకోవద్దు. 5. మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. 6. యాంటీబయాటిక్స్ సూచించమని మీ డాక్టర్పై ఒత్తిడి చేయవద్దు. 7. ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి మంచి పరిశుభ్రత పాటించండి మరియు టీకాలు ఎప్పటికప్పుడు వేయించుకోండి. యాంటీబయాటిక్స్ పనిచేయని సందర్భాలు. యాంటీబయాటిక్స్ ఈ క్రింది వైరల్ వ్యాధులకు చికిత్స చేయవు. 1. సాధారణ జలుబు. 2. వైరస్ల వల్ల కలిగే చాలా గొంతు నొప్పులు. 3. ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ. 4. కోవిడ్. 5. చాలా వరకు వైరల్ డయేరియా కేసులు. ముఖ్య సందేశం: అవసరమైనప్పుడు మాత్రమే మరియు సూచించిన విధంగా ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడండి. మీరు తీసుకునే ప్రతి బాధ్యతాయుతమైన నిర్ణయం మీ కోసం, మీ కుటుంబం కోసం మరియు భవిష్యత్ తరాల కోసం ఈ ప్రాణరక్షక మందులను కాపాడటానికి సహాయపడుతుంది. గోల్డ్ స్టార్ హాస్పిటల్ ఫోన్ మరియు వాట్సాప్ ద్వారా వైద్య సహాయం అందిస్తుంది. మీరు మా వైద్యులను సంప్రదించాలనుకుంటే దయచేసి ఎప్పుడైనా 9494666630 నంబర్కు కాల్ చేయండి. ఆన్లైన్ సంప్రదింపులు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము.